పరకామణి దొంగతనాన్ని చిల్లర కేసులాగా జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న జగన్ వైఖరి మీద మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు వెంటనే స్పందించాలన్నారు. శ్రీవారి భక్తులకు జగన్మోహన్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని రవినాయుడు డిమాండ్ చేశారు. ఏమనాలో కూడా మాటలకు తెలుగు భాషలో మాట్లాడితే మటుకు మళ్ళా తిట్టారంటారు. ఆయన చూస్తే మటుకు పరకామణి కేసు నోట్లు లెక్కేశాడు. డాలర్లు ఎంత అంటే 70 రూపాయలు ఎంతో చెప్పాడు. 7 నోట్లు 17 నోట్లు అని చెప్పాడు. అసలు నువ్వు మనిషేనా అని అడుగుతున్నావు. నీది ఏ జన్మ? మానవ జన్మేనా అని అడుగుతున్నాం. స్వామివారికి కానుకలుగా సమర్పించిన నోట్లని నువ్వు ఇంత కేర్లెస్గా, నెగ్లిజెన్స్గా మనోభావాలు దెబ్బతినే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినే వల్ల ఈరోజు తిరుపతి ప్రజలుగా మా అందరికీ చాలా బాధేస్తుంది. స్వామివారికి తన కష్టాన్ని నా బాగోగుల్లో స్వామివారు అండగా ఉన్నారు, నన్ను మంచి మార్గంలో నడిపారు, నేను సంపాదించిన దాంట్లో స్వామివారికి ఇంత మంచిగా గుడి అభివృద్ధి చెందాలి, భక్తులకు మంచి వసతి కల్పించాలని చెప్పి కానుకలు వేస్తే ఆ కానుకలను దొంగతనం చేసిన రవికుమారు అదేదో ఒక చిల్లర కేసులాగా ఏదో కిరాణా కొట్లో